జూన్ 12, 2025 అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుండి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-171 ఎందుకు కేవలం సెకండ్లలోనే మేఘాని నగర్లో కుప్పకూలింది? ఆకాశంలోకి ఎగిరిన ఆశలు ఎలా మంటల్లో కలిసిపోయాయి? 240కి పైగా ప్రాణాలు ఆవిరైన ఆ ఘోర దుర్ఘటనలో భారత విమానయాన చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయం. గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 అహ్మదాబాద్ నుండి లండన్లోని గ్యాట్విక్ నగరానికి బయలుదేరేందుకు సిద్ధమవుతుంది. ఇందులో 12 మంది క్యాబిన్ స్టాఫ్, 242 మంది ప్రయాణికులు, కొత్త జీవితాలు, కలలు, ఆశలతో నిండిన విమానం ప్రయాణానికి సిద్ధమవుతుంది. టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే ఈ ప్రయాణం భారత ఆకాశంలో అత్యంత విషాదకర ఘటనగా మారింది. మధ్యాహ్నం 1:38 గంటలకు ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ రన్అవే 23 నుండి టేకాఫ్ అయింది. కానీ కేవలం 30 సెకండ్లలో విమానం ఎత్తుని కోల్పోయింది. సిగ్నల్స్ కోల్పోయి విమానం మేఘాని నగర్లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పై కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ 100 మంది విద్యార్థులు భోజనం చేస్తూ ఉన్నారు. ఈ దుర్ఘటనలో 241 ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ కి చెందిన వారు, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, రాజస్థాన్ కు చెందిన డాక్టర్ కౌమి వ్యాస్ కుటుంబం వంటి అనేక మంది ఈ విషాదంలో చనిపోయారు. 242 మందిలో నుండి కేవలం ఒకే ఒక్కరు విశ్వాస్ కుమార్ రమేష్ ఎమర్జెన్సీ విండో నుండి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. విమానం కూలిన వెంటనే అహ్మదాబాద్ పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్, NDRF బృందాలు అక్కడికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇతర నాయకులు సంతాపం తెలిపారు. ప్రమాద వార్త వెలువడిన కొద్ది గంటల్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ కు చేరుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఈ విషాదం మొత్తం దేశాన్నే కలిచివేసింది. 1.25 లక్షల లీటర్ల ఇంధనం కారణంగా ఉష్ణోగ్రత అత్యధికంగా ఉండడంతో ఎవ్వరిని రక్షించడం సాధ్యం కాలేదని అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనకు కారణం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అమిత్ షా సివిల్ హాస్పిటల్ ను సందర్శించి ఈ ఘోరమైన ఘటన నుండి గాయాలతో బయటపడిన విశాల్ కుమార్ రమేష్ ని కలిశారు. బాధిత కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితుల్ని గుర్తించడంలో వేగవంతం చేయడానికి గుజరాత్ లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మరియు నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ 1000కి పైగా DNA టెస్ట్లను నిర్వహిస్తున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరియు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నిపుణులు విచారణను తీవ్రతరం చేశారు. తాజా నివేదికల ప్రకారం విమానం ల్యాండింగ్ గేర్ టేకాఫ్ సమయంలో డౌన్ లో ఉండటం, అసాధారణ నోస్ ఆఫ్ పొజిషన్, ఇంజిన్ సమస్యలపై అనుమానాలు ఉన్నాయి. బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణ ఢిల్లీలోని DGCA ల్యాబ్ లో ప్రారంభమైంది. బ్లాక్ బాక్స్ అనేది విమానాల్లో ఉపయోగించే ఒక కీలకమైన సాంకేతిక పరికరం. ఇది విమాన ప్రమాదాల విచారణలో ప్రథమ పాత్ర పోషిస్తుంది. దీనిని సాధారణంగా ఫ్లైట్ డేటా రికార్డర్ మరియు కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనే 2 భాగాలుగా విభజించవచ్చు. ఈ 2 పరికరాలు విమానం యొక్క కీలక సమాచారాన్ని రికార్డ్ చేస్తాయి, ప్రమాద కారణాలను గుర్తించడంలో సహాయపడతాయి. ఈ బ్లాక్ బాక్స్ టిటేనియంతో తయారు చేయబడింది. ఇది 3400 G ఫోర్స్ల ఒత్తిడిని తట్టుకోగలదు. 1000 డిగ్రీ సెల్సియస్ల వరకు 1 గంట వేడిని 6 గంటల వరకు నీటిలో మునిగి ఉండగలదు. NDRF యొక్క 8 బృందాలు, భారత సైన్యం, ఫైర్ డిపార్ట్మెంట్, స్థానిక పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించి 24 గంటల్లో 48 మంది గాయపడిన వారిని అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ కి తరలించారు. ఎయిర్ ఇండియా ₹1 కోటి పరిహారం ప్రకటించింది. ఈ ఘోరమైన ఘటనలో హాస్టల్ విద్యార్థులతో కలిపి 291 మంది మరణించినట్లు తెలుస్తుంది. ఇది కుటుంబాలను, కలలను, ఆశలను చిదివేసిన ఒక తీవ్ర దుఃఖం. ఈ కంటెంట్ గనక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.